గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గ్రామీణ యాక్షన్ డ్రామాలో కనిపించబోతున్నారు. దీనికి తాత్కాలికంగా 'ఆర్సీ-16' అని పేరు పెట్టారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెనతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం భారీ అంచనాలు ఉన్నాయి. రెహమాన్ సంగీతంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే 4 ఆకర్షణీయమైన పాటలు, ట్యూన్లను ప్రత్యేకంగా చిత్ర కథనానికి అనుగుణంగా కంపోజ్ చేసినట్టు సూచిస్తున్నాయి. ఇక 'ఆర్సీ-16' షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది మరియు రంగస్థలంలో వారి విజయవంతమైన సహకారం తర్వాత రామ్ చరణ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం గురించి చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఇక మైసూర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది అని కూడా తెలిపారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రత్నవేలు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నట్లు చెప్పడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం డైరెక్టర్ బుచ్చిబాబు దాదాపు 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టినట్టు, 2 పాటలు కూడా పూర్తి చేసినట్టు ఇటీవలే రెహమాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనతో పాటు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు సినిమా కోసం మాట్లాడారు. బుచ్చిబాబు నెరేషన్ విని షాకయ్యానని చెప్పిన ఆయన కథ రాసుకునే విధానం సూపర్‌గా ఉందని తెలిపారు. అయితే ఇంకా 'ఆర్సీ-16' సెట్స్‌లో అడుగుపెట్టని ఆయన తాజాగా అమెరికా వెళ్లారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివరాజ్ కుమార్ యూఎస్‌లో చికిత్స చేయించుకున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు. 2025 చివరిలో ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.